హాయ్ అండి. వెల్కమ్ టు అవంతిక వ్లాగ్స్. రేపైతే చుట్టాలింట్లో ఫంక్షన్ ఒకటుంది. దానికైతే వెళ్ళాలి. అందుకని చెప్పి ఒక శారీని సెలెక్ట్ చేసుకున్నాను. ప్రీ ప్లీటింగ్ చేసుకుందాము నేనే అని. ఇప్పుడైతే బయట పట్టు శారీస్‌ని ప్రీ ప్లీటింగ్ చేసి బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి మినిమమ్ రూ. 500ని చార్జ్ చేస్తున్నారు. ఒక్క పూట భాగ్యానికి రూ. 500 తీసుకెళ్ళి వాళ్ళకిచ్చే బదులు నేనే ట్రై చేద్దాము అనిపిచ్చింది. ఫంక్షన్‌కి వెళ్ళడానికి ఈ శారీనైతే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. నేను శారీని ఎప్పుడూ ప్రీ ప్లీటింగ్ చేయలేదండి. ఇదే నాకు ఫస్ట్ టైము. ఎప్పుడు పట్టు శారీ కట్టుకున్నా సరే నార్మల్‌గానే కట్టేసుకునేదాన్ని నాకు వచ్చినంత వరకు. కానీ ఎందుకో ఈసారి ట్రై చేద్దాం అనిపించింది. ఎట్లా చేయగలను అనేది. అందుకని ఇప్పుడు చేస్తున్నాను. ఒకసారి ఎలా వచ్చిందో చూసేయండి. ముందుగా మనము శారీ పళ్ళు ప్లీట్స్‌ని సెట్ చేసుకోవాలి. ఎట్లాగంటే మనం మామూలుగా శారీని లావుగా వేసే స్టెప్స్ వేసుకుంటామా? లేకపోతే బాగా సన్నగా వేసుకుంటామా? అనే దాన్ని బట్టి ప్లీట్స్ సెట్ చేసుకొని అవి చెదరకుండా ఒక 3 పిన్స్ వరకు సెట్ చేసి పెట్టుకోవాలి. ఎండింగ్, స్టార్టింగ్, మిడిల్ పార్ట్‌లో 3 పిన్స్ సెట్ చేసుకోవాలి. అదిగోండి ఇప్పుడు నేను పెడుతున్నాను కదా! అది ఒక పిన్. ఈ పిన్ను సెట్ చేసిన తర్వాత శారీకి, టేబుల్‌కి కలిపి ఒక క్లిప్ పెడతారు. సో, నా దగ్గరైతే ఆ క్లిప్ లేదు కాబట్టి బ్యాలెన్స్ కోసం చీర పళ్ళు ప్లీట్స్ సరిచేస్తంటే చీర కదలకుండా ఉండటం కోసం అని చెప్పి నేను ఐరన్ బాక్స్‌ని పెట్టాను శారీ మీద. శారీ మీద పెట్టిన ఐరన్ బాక్స్ ఆన్‌లో ఉంచింది కాదండి. ఆఫ్‌లో ఉంచిందేను. నెక్స్ట్ సెకండ్ పిన్ సెట్ చేసుకోవడానికి ఆ పళ్ళు ప్లీట్స్ కొంచెం కిందకి మనం కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. అదే ఆర్డర్‌లో సెట్ చేసుకొని ఆ మిడిల్ పార్ట్‌లో సెకండ్ పిన్ సెట్ చేయాలి. ఇప్పుడు మనం పళ్ళు పొడవు ఎంత పొడవు వేసుకుంటాము అనేది ఒకసారి చూసుకొని, ఆ స్టార్టింగ్ పార్ట్‌కి ఇంకొక థర్డ్ పిన్ అన్నాను కదా! ఒక పిన్ సెట్ చేసుకోవాలి. చేసుకొని మొత్తం ప్లీట్స్ అన్నిటిని కలిపి ఎంత పొడవైతే ఇప్పుడు మనం పిన్నీస్‌లు పెట్టుకున్నామో, ఆ పొడవంతా కూడా కంప్లీట్‌గా ప్లీట్స్ అన్నీ నలిగిపోయేంత వరకు కూడా అంటే సాఫ్ట్‌గా అయ్యేంత వరకు చక్కగా ఐరన్ చేసేయాలి. ఇప్పుడు శారీకి ఫ్రంట్ పార్ట్ సెట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా సెట్ చేసి ప్లీట్స్ అన్నీ ఐరన్ చేసేయాలి. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ శారీ మీద వైట్ కలర్‌లో సున్నం మరకలు కనపడుతున్నాయి చూసారా? నేను ఈ శారీని ఆల్రెడీ ఒకసారి వేర్ చేశానండి. అయినా సరే వెంటనే డ్రై వాష్‌కైతే ఇవ్వలేదు. మనం ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు శారీని మహా అయితే 1 అవరు లేకపోతే ఆ 2 అవర్సే ఉంచుకుంటాం కాబట్టి, వేసుకున్న ప్రతిసారి డ్రై వాష్‌లకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లా పద్దాక డ్రై వాష్‌కి ఇచ్చేసినట్టయితే గనక పట్టు శారీస్ పాడైపోతాయి. కలర్స్ పోవచ్చు. లేకపోతే ఆ పట్టు వెంటనే క్లాత్ పాడైపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి, వెంటనే డ్రై వాష్‌కి ఇవ్వకపోవడమే మంచిది. నెక్స్ట్ ఆ ప్లీట్స్ ఇంకొంచెం కిందకి ఐరన్ చేయాలి నీట్‌గా. ఇప్పుడు శారీని ఒకసారి వేసుకొని, మనము కుచ్చిళ్ళు ఎక్కడి నుంచి సెట్ చేసుకుంటాము, ఎన్ని వేసుకుంటాము అనేది ఒక్కసారి సరిచూసుకోవాలి. అంటే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని అక్కడ శారీకి కుచ్చిళ్ళకి పిన్ పెట్టేసుకోవాలి. నా దృష్టిలో చెప్పాలంటే శారీస్ 2 రకాలుంటాయండి. ఒకటి నార్మల్ శారీస్, రెండోది హాఫ్ అండ్ హాఫ్ శారీస్. నేనిప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను చూసారా ప్రీ ప్లీటింగ్ కోసం అని చెప్పి, ఈ శారీ మూడో రకము. అటు హాఫ్ అండ్ హాఫ్ శారీ కాదు, ఇటు నార్మల్ శారీ కాదు. ఒక కుచ్చిళ్ళ పార్ట్ వరకు మాత్రమే పింక్ కలర్ ఇచ్చారు. రిమైనింగ్ అంతా గ్రీన్ కలరే అనమాట. సో, దీన్ని సెట్ చేసుకోవడం చాలా టఫెస్ట్ టాస్కు. మరి ఎందుకు కొనుక్కున్నావు అనుకుంటారేమో! నేను కొనుక్కునేటప్పుడు హాఫ్ అండ్ హాఫ్ శారీ అని చెప్పారండి వాళ్ళు. సో, నేను కూడా మొత్తం శారీని కంప్లీట్‌గా తీసి చూపించమని అడగలేదు. ఇంటికొచ్చిన తర్వాత కూడా
స్టిచ్చింగ్‌కి ఇస్తాను చూసారా? స్టిచ్చింగ్‌కి ఇచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపిచ్చేసుకున్న తర్వాత నేను కట్టుకునేటప్పుడు చూసాననమాట శారీ. మరీ ఇంత ఎర్లీగా చూసిన తర్వాత ఎవరి మటుకు ఏం చేస్తారు చెప్పండి? ఇంకో శారీని అట్లాగే ఉంచేసుకోవడం తప్ప చేసేదేముంది? శారీ ప్రీ ప్లీటింగ్‌లో ఫైనల్ అండ్ మెయిన్ స్టేజ్ ఏంటంటే, కుచ్చిళ్ళు జాగ్రత్తగా ఐరన్ చేసేసుకోవడమేను. వీడియోలో చూపించినట్లుగా కొంచెం ఒక కుచ్చిళ్ళకి మధ్య ఒకదానికి కనీసం ఒక అరంగుళం గ్యాప్ అయినా ఇచ్చి ఐరన్ చేసుకోవాలండి. ఇదిగోండి వీడియోలో మీకైతే అబ్జర్వ్ చేస్తే కనపడుతుంది కుచ్చిళ్ళు. శారీని ఐరన్ చేసుకునేటప్పుడు ఒకసారి చేతిని శారీ మీద పెట్టి చూసుకుంటా ఉంటండి. శారీ ఎంతవరకు హీట్ ఎక్కుతుంది అనేది. ఎందుకంటే ఐరన్ బాక్స్ ఒక్కొక్కసారి ఓవర్ హీట్ ఎక్కి ఆ బట్టలు కాలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇవి అసలే పట్టు శారీస్ వందల్లో ఉండవు. వేలల్లో ఉంటది కదా కాస్ట్. సో, అందుకని కాస్త చాలా జాగ్రత్తగానే చేయాలి. శారీ ప్రీ ప్లీటింగ్ అయితే అయిపోయినట్లేనండి. శారీ బాక్స్ ఫోల్డింగ్‌కి ట్రై చేశాను కానీ నాకైతే అసలు రాలేదు. ఈ ప్రాసెస్ మొత్తానికి నాకు గంట సేపు టైం పట్టింది. ఫంక్షన్‌కి రేపు వెళ్తున్నాము అనగా నేను ఈరోజు పని పెట్టుకున్నాను. ఈ శారీని ఇంక నేను ఆ టేబుల్ మీద అట్లాగే వదిలిపెట్టేసి ఉంచేసానండి. బాక్స్ ఫోల్డింగ్ కుదరలేదు కాబట్టి. నేను ఈ శారీని వేర్ చేసిన తర్వాత మీకు ఎట్లా ఉంది అనేది ఆ వీడియో యాడ్ చేస్తాను చూసేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫంక్షన్‌కి వెళ్ళే ముందు నాకు వీడియో తీయడం అయితే ఆ హడావుడిలో కుదరలేదండి. వెళ్ళేసి వచ్చిన తర్వాత అనమాట ఈ వీడియో. ఇదేనండి నా శారీ ప్రీ ప్లీటింగ్ వీడియో. ఎట్లా ఉందో కామెంట్ చేయండి.